అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. అందరికీ నమస్కారం. ఆర్థిక శాస్త్రంలో చదువుకునే విద్యార్థి ఎవరైనా మొట్టమొదటి పాఠం చదువుకునేది కోరికలు అపరిమితం, వనరులు పరిమితం. కాబట్టి కోరికలను ప్రియారిటైజ్ చేసుకోవాలి. అన్ని కోరికలను పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేము. అందుకోసమే డిమాండ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా సపోర్టెడ్ బై మనీ ఉన్నప్పుడే దానికి అర్థం ఉంటుంది. ప్రియారిటైజ్ చేసుకొని ఏది ముఖ్యమో ఏది తక్కువ అనేటటువంటిది చూసుకుంటూ ముందుకు పోవాలనేది మొట్టమొదటి పాఠం కింద నేర్చుకుంటూ ఉంటారు. ఈ పాఠం ఈరోజు చాలా చాలా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి. ఈ మధ్య ఒక న్యూస్ ఏంది అంటే, ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఒక ప్రకటన చేశాయి. చేయటమే కాదు, నిలిపివేశాయి. ఎందుకు? సిఎఫ్ఎంఎస్ నుంచి 3,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ 3,800 కోట్ల బకాయిలు తీర్చండి, మేము సర్వీసెస్ ఇవ్వము అని. ఈ ప్రాబ్లం అక్కడ ఇక్కడ ఇంకా రికరింగ్గా వస్తూ ఉంటుంది. ఒక ఎవరు అధికారంలో ఉన్నారనేటటువంటి దానికి సంబంధం లేదు. రెండు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో కూడా బడ్జెట్లు అన్మేనేజబుల్ అయిపోయినాయి. ప్రతిదీ మేము ఇచ్చేస్తామని నేను చెప్పుకోవటంతో, ఫ్రీబీస్ ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వటంతో, అవి సూపర్ 6 కానివ్వండి, ఇక్కడ ఇంకో 6 కానివ్వండి, అంతకుముందు ఆయన చేసినటువంటి ఆ దీవెన, ఈ దీవెన, ఏ దీవెనైనా కానివ్వండి, ఏ రకంగా తయారు చేసుకున్నారంటే 100 కోట్ల బడ్జెట్ ఉన్న చోట్ల 1,000 కోట్ల పథకాలను ప్రకటించేసుకున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట కట్టుబడేటటువంటి అవకాశం ఉంది. అది ఏదో అనేటటువంటిది వాళ్ళు దేనికి రిలీజ్ చేయాలని చెప్పే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎటు తిరిగి ఎంప్లాయీస్ జీతం కట్ చేయలేరు, ఎంప్లాయీస్ పెన్షన్స్ను కట్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వీటిని కూడా పోస్ట్పోన్ చేస్తూ, ఒక నెల ఇచ్చేది ఇంకో నెల, 1వ తారీఖు ఇచ్చేది 15వ తారీఖు, ఈ రకంగా వాళ్ళని ఎలిమినేట్ చేసుకున్నాడు. ఆ క్లయింటేల్ను వీళ్ళు ఎలిమినేట్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు ప్రాంప్ట్గా ఫస్ట్ కల్లా జీతాలు, పెన్షన్లు పడిపోతున్నాయి. మిగిలిన స్కీమ్స్, ఇండివిజువల్ బెనిఫిట్ స్కీమ్స్ కూడా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టడంతో ఇంకో చోట బ్యాక్లాష్ వచ్చి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఆగిపోయినాయి. యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఒకటి మేజర్ సోషల్ సెక్యూరిటీ నెట్ స్కీమ్స్. వీటిని నెగ్లెక్ట్ చేయటం ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది. మరి ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటే ఫ్రీబీస్ ఏవో ఒకటి ఆపాలి. ఏవి ఆపినా కానీ దాని బ్యాక్లాష్ ఉంటుంది. సో మొత్తం మీద రిజిములతో సంబంధం లేకుండా, అది ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారు కానివ్వండి, ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి ఫిక్స్లోకి వచ్చేసాయి. ఒకటి ఇస్తే ఇంకోటి ఎగ్గొట్టాలి, ఏది ఇవ్వాలి ఏది ఎగ్గొట్టాలి, దేనికి టిక్ కొట్టాలి, దేనికి ఇంటూ కొట్టాలి. ఇవి ఈరోజు ప్రభుత్వాలకు పెద్ద సమస్యలే. బెస్ట్ థింగ్ ప్రజల ముందుకు పోయి, మా బడ్జెట్ ఇది, ఇంతపటికే ఇవ్వగలం, ఇన్ని స్కీములు తీసుకున్నాం, సో ఇవి ప్రియారిటీ కాదనుకొని ఆపేస్తాం, ఇంతవరకే కన్ఫైన్ అవుతామని చెప్పుకొని ఒక న్యూ స్ట్రాటజీతో ముందుకు పోకపోతే, ఏవి కట్ చేయాలో ఏవి కట్ చేయకూడదో తెలియక ప్రభుత్వాలన్నీ ఒక సంశయంలో పడిపోయి ఏవి ఇవ్వలేని పరిస్థితిలో పాపులర్ రియాక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఇది రియాలిటీ, రెండు రాష్ట్రాలకు రియాలిటీ. ఒక
అంతర్మథనం చేసుకొని ఫుల్ డీటెయిల్స్తో ప్రజల ముందుకు పోయి పొరపాటైంది, ఇంత మేము ప్రామిస్ చేసాము, ఇవ్వలేము, వీటికే కన్ఫైన్ అవుతామని ముందుగా చెప్పుకోవటం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది. అది చెయ్యన్నాడు ఈ ప్రాబ్లమ్స్ రికరింగ్గా వస్తూ ఉంటాయి. దీనివల్లనే ప్రజాభిప్రాయం నుంచి బ్యాక్ క్లాష్ వచ్చేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉంటాయి. థ్యాంక్ యూ.